అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనతో స్నేహం చేయాలనుకుంటున్నాడు. అంటే ఇప్పుడు ఇద్దరు స్నేహితులు ఒకరితో ఒకరు ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటే వారిద్దరి మధ్య స్నేహబంధం ఎంత బలంగా ఉంటుందో, అదేవిధంగా దేవుడు తనతో మాట్లాడమని ఆహ్వానించి ఆయనతో స్నేహం చేసే మార్గం తెరిచాడు. అంటే ఇప్పుడు బైబిల్ గ్రంథంలో మనం చూసుకుంటే ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు ఇలా అంటున్నారు, మీరు నాకు మొరపెట్టుదురని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురని నేను మీ మనవి ఆలకింతును. అదేవిధంగా యాకోబు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అంటే మీరు ఎప్పుడైతే దేవునితో మాట్లాడుతూ మీరు దేవుని దగ్గరకు వస్తారో అప్పుడు ఆయన కూడా మీ వద్దకు వచ్చును. అంటే ఎప్పుడు ప్రార్థన చేస్తూ దేవునికి ఎంత దగ్గర అవుతారో అప్పుడు మనకి దేవుడు కూడా దగ్గర అవుతారు. అదేవిధంగా కీర్తనల గ్రంథం 145వ అధ్యాయం 18వ వచనంలో చదివితే, తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు అనే హామీని కూడా మనం బైబిల్లో చదువుతాం. మనం దేవునితో ఎంత ఎక్కువగా మాట్లాడితే ఆయనతో స్నేహం అంత ఎక్కువగా బలపడుతుంది. ఆమేన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అదేవిధంగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.